హాయ్ గైస్, మేము ఆల్మోస్ట్ 1 year నుంచి ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. బర్మింగం ఎప్పుడు పోదాం అని. అండ్ ఫైనలీ మా బాలాజీ మమ్మల్ని పిలిచేసిండు. బాలాజీ అంటే గోవింద వెంకటేశ్వర స్వామి అన్నమాట. సో ఇక్కడ ఆ టెంపుల్ అనేది చాలా ఫేమస్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ టెంపుల్ ని డెఫినెట్ గా విజిట్ చేస్తారు. అండ్ మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ మాకు కుదరలేదు. అండ్ ఫైనలీ ఇవాళ మేము కుదిరించుకొని వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ రేపు. సో ఇవాళ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆయన లగేజ్ అంతా పట్టుకొని రెడీ ఉన్నాడు అనమాట బస్ కోసం. మేము అంకిత వాళ్ళ ఇంటికి వెళ్తాము. అంకిత వాళ్ళ ఇంటి నుంచి నైట్ 12 o'clock నాకు బస్ ఉందన్నమాట. అండ్ 12 తర్వాత ఎక్కి నెక్స్ట్ డే దిగి దాని తర్వాత దర్శనమా లేకపోతే ఇక్కడ ఏమన్నా ఉంటే చూద్దామని ప్లాన్ చేస్తాం అనమాట. సో మీన్ వైల్ స్టే ట్యూన్. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ మిడిల్స్ బ్రో. అదే తీసుకొచ్చి ఫస్ట్ పెడతాము. లేదు మేము కూడా అవే తెచ్చినాం. అలా కూడా ఆల్రెడీ స్మార్ట్. హాయ్ అంకిత. హాయ్ పొట్టి. హలో. సో మేము రేపు బర్మింగమ్ కి చపాతీలు చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే అక్కడిక్కడ తింటే ఇక్కడ ఇండియన్ ఫుడ్ మంచి దొరకదు. సో అక్కడ ఎలా ఉంటుందో తెలియక మేము ఇంటి నుంచి చేసుకొని వెళ్తున్నాము. ఇంకొకటి ఏంటి అంటే డబ్బులు సేవ్ చెయ్యాలి అని కక్కుర్తి అనమాట. సో లాస్ట్ టైం లండన్ అయినప్పుడు కూడా ఇట్లనే చేసుకున్నాం కదా అంకిత. అండ్ అది మాకు చాలా మనీ సేవ్ చేసింది అనమాట. సో లాస్ట్ టైం కూడా ఇట్లనే చపాతీలు పులిహోర తీసుకెళ్ళాం. లాస్ట్ టైం మనం స్కాట్లాండ్కి వెళ్తే 60,000 అయింది. లండన్కి వెళ్తే 20,000 అయిపోయింది. పులిహోర కూడా తీసుకెళ్ళాం మనము. పులిహోర, చపాతీ, టమాటో, పప్పు, ఎగ్ పప్పు తీసుకెళ్ళాం. అన్ని తీసుకెళ్ళాం లాస్ట్ టైమ్. అండ్ వీ సేవ్ లైక్ సో మచ్ ఆఫ్ అమౌంట్. ఒక్కసారి మాత్రం మేము బయట తిన్నాము. మిగిలిన 2 days మేము ఇంట్లో నుంచి తీసుకెళ్ళింది. అండ్ అక్కడ Airbnb వంట చేసుకొని తిన్నాం అనమాట. సో ఇన్ కేస్ మీరు ఎక్కడికైనా ప్లాన్ చేస్తే ఇంట్లోనే వంట చేసుకొని వెళ్ళడం చాలా మంచిది. బికాజ్ అక్కడ డబ్బు పోతే అని పెట్టుకున్నా సరే అంత టేస్టీగా ఉండవు అనమాట. మనకి ముందే స్పైసీగా కావాలి కదా. ఇండియన్స్ కి తెలుగులోకి ఏమిటి మామూలుగా ఇండియన్స్ అందరూ వస్తున్నాయి కదా. నార్త్ ఇండియన్స్ సరే సౌత్ ఇండియన్ వాటెవర్. నేను మిస్టేక్ తీయడం ఫస్ట్ అదే కదా. ఠీకే అంతే. సో చపాతీ చేసి డిన్నర్ చేసి మేము బర్మింగమ్ కి స్టార్ట్ అవుతాం అన్నమాట. ఇంత పిండి వేసుకుని 2 పెంకలు పెట్టి మరి చేస్తున్నారు. 2 పెంకలు ఎంతమందికి కావాలి? 5 members అన్నమాట. రెడీ ఉన్నాం విత్ లగేజెస్. తేడా కనిపిస్తుంది లగేజెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇంకో అక్కడ బాగా అక్కడ ఏమంటారు వాక్ వెళ్ళింది అటు సైడ్. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం? బర్మింగమ్. And we'll see you tomorrow. గోవిందా. ఇదే మా బస్ వస్తుంది, నేషనల్ ఎక్స్ప్రెస్. Our journey to Birmingham has been started. ఇన్ని రోజులు కార్లోనే ఇలా సీట్ బెల్ట్స్ ఉంటాయి అనుకున్నా కానీ బస్ లో కూడా సీట్ బెల్ట్స్ ఉంటాయి. చూడండి. సో అక్కడ బస్ దిగామన్నమాట. ఇక్కడ చేంజ్ ఓవర్ ఉంది. మాకు 2 buses ఉన్నాయన్నమాట. అదొకటి, ఇంకొక 40 minutes లో వేరే బస్ ఉంది. అండ్ మేము లీడ్స్ లో ఉన్నాము రైట్ నౌ. లీడ్స్ అన్నమాట, లీడ్స్ బస్ స్టాప్. సో మా బస్ వచ్చింది, అక్కడ ఉంది మా బస్, నెక్స్ట్ బస్. సో అదనమాట మేము నెక్స్ట్ ఎక్కాల్సిన బస్. బర్మింగమ్ అని రాసింది. అండ్ వీళ్ళందరూ బర్మింగంకి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో నేషనల్ ఎక్స్ప్రెస్ అన్నమాట. అండ్ ఇది ఎంతసేపు జర్నీ? మనం ఎప్పుడు దిగుతాం? అంటే ఇప్పుడు 2:30 అవుతుంది. మేము రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 6 అవుతుందంట. సో ఆల్మోస్ట్ లైక్ 4.5 hours జర్నీ ఈ బస్ అన్నమాట. అండ్ బేసిక్ గా ఇక్కడ అన్ని బస్సెస్ కి లగేజ్ ఇక్కడ కింద పెడతారు. దట్స్ ద లైన్. డ్రైవర్ అలా వెరిఫై చేస్తాడనమాట. సో లీడ్స్ లో బస్ అయితే ఎక్కేసాము. ఇది 4 hours 15 minutes జర్నీ అనమాట. బస్ అయితే మోస్ట్లీ ఫుల్ ఉంది. అండ్ అక్క చూడండి ఎట్లా పడుకుందో. మాకైతే చాలా వెనక్కి దొరికాయి సీట్స్. మోస్ట్లీ బస్ లో అందరూ పడుకున్నారు. యామిని జగదీష్ మాత్రం మంచి స్పేషియస్ గా దొరికింది వాళ్ళకి లాస్ట్ సీట్ అన్నమాట. వాళ్ళకి అందరూ పడుకున్నారు. బస్ ఇది బాగుంది కదా, లైక్ లైటింగ్.
లైటింగ్ బాగుంది చూడండి. అండ్ అది బయట మనలాగా ఇండియాలో ఉన్నట్టు స్లీపర్స్ అలా ఉండవు అనమాట. మనం ఏ బస్ ఎక్కినా ఇలాంటి బస్సెస్ ఉంటాయి. లైక్ ఇలా కూర్చొని ఈ సీట్ అనేది కొంచెం బ్యాక్ ఉంటుంది మనకి ఫ్లైట్ లో. అది ఇలా ప్రెస్ చేసి ఇలా నా బరువు పొంగట్లేదు, బట్ నా బరువు పొంగట్లేదు, బట్ ఇది చేసి మనం ఇలా చేసాం. ఇది కొంచెం వెనక్కి వెళ్తున్నారు ఫ్లైట్ వెళ్ళినప్పుడు. జగదీష్ హెల్ప్ చేసిన జగదీష్ అక్కడ ఉన్నా జగదీష్. అండ్ మేము ఇక్కడ ఉన్నాం. అంకిత అంటే ఫుల్ ఆఫ్ బస్ ఆక్యుపైడ్ ఉంది కదా, సింగిల్ సీట్స్ ఉన్నాయి అనమాట. సో తను ముందు సింగిల్ సీట్ లో కూర్చుంది. వెరీ గుడ్ మార్నింగ్. అంటే మొహాలు చూడండి ఎట్లా ఉన్నాయి అసలు. అంకిత మొహం చూపి. మన అంకిత మొహం అయితే ఎప్పుడు బ్రైట్ గానే ఉంటుంది, జూమ్ అవుతలేదు. అక్కడ ఉన్నాం మా ఆయన. అందరం బస్ లో పడుకోలేక మస్తు కష్టపడినాం అనమాట. సో ఫైనలీ 7 అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు వచ్చినాం మేము బర్మింగ్హామ్ కి. అండ్ ఇక్కడ మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే మాకు చెక్ ఇన్ ఆల్మోస్ట్ మధ్యాహ్నం 3 o'clock ఉంది. సో ఆ టైం లోపు మేము ఇక్కడే ఫ్రెష్ అయిపోతాము. ఫ్రెష్ అయ్యి దెన్ కొంచెం సిటీ అంతా చూసి ఏదైనా చూడాలి అని అనుకుంటే చూసి ఈవినింగ్ చెక్ ఇన్ అయ్యి దాని తర్వాత ఈవినింగ్ గుడికి వెళ్దామని ప్లాన్ వేసామన్నమాట. సో విల్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఇక్కడ మనం పే చేసి వెళ్ళాలన్నమాట వాష్రూమ్ లోకి. అక్కడే మనం ఫ్రెష్ అవ్వబోతున్నాము. బ్రష్ అంతా వేసుకొని మా ఊళ్ళో చూడండి ఎప్పుడు. సో మేము వచ్చిన బస్ అదనమాట. ఇదంతా బర్మింగ్హామ్ మొజిసే బస్ స్టాప్. ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్ ఉంటాయి అనమాట. అండ్ నీట్ గానే ఉంటాయి, నీట్ గా ఉంటాయి. మనం బ్రష్ చేసుకోవచ్చు. అది మన యామిని. అయ్యా హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇది ఇట్ సైడ్ అనమాట. ఇలా నీట్ గానే ఉంటాయి. మనం ఇంకా వాష్ చేసుకొని ఒకేసారి ఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా వరకు మేజర్ సిటీస్ లో లైక్ స్మాల్ సిటీస్ అయినా సరే ఇలాంటి అమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ బస్ స్టాప్ లోనే. సో మనం అవి యూజ్ చేసుకొని అంటే వెంటనే చెక్ ఇన్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ ఇక్కడ ఎయిర్బిఎన్బి మనం బుక్ చేసుకున్నాం అనుకోండి, ఆర్ ఏదైనా హోటల్స్ బుక్ చేసుకున్నాం అనుకోండి, మోస్ట్లీ మనకి లైక్ ఆఫ్టర్ 3 PM మనకి చెక్ ఇన్ ఉంటుంది అనమాట. సో దానికన్నా ముందు వెళ్తే మనకి ఎక్స్ట్రా డబ్బులు ఛార్జ్ చేస్తారు. సో మనం దానికన్నా ముందు వెళ్ళకుండా ఇలా సిటీ తిరిగి దాని తర్వాత ఎయిర్బిఎన్బికి వెళ్ళొచ్చు. అండ్ ఇట్లాంటి ప్లేసెస్ లో ఫ్రెష్ అవ్వచ్చు. ఆల్రైట్, నేను ఫ్రెష్ అవుతాను. మేము రెడీ అయిపోయినాం. ఇలా పెట్టి రెడీ అయిపోయినాం. ఇప్పుడు మేము బయటకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో కంటిన్యూ చేస్తా. స్టే ట్యూన్. ఎగ్జాక్ట్లీ, ఇంకా ప్లానింగ్ ఏంటో మాకు కూడా తెలీదు. సో అందుకని స్టే ట్యూన్ అండ్ ఐ విల్ లెట్ యూ నో గైస్. బై. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ ఉంది. ఇది లిటరల్గా ఎట్లుంది తెలుసా, మన ఎర్రగడ్డలో బుట్టలు పెట్టి అమ్ముతారు చూడండి, అట్లా అమ్ముతున్నారు. అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అక్కడ చూడండి, టమాటోస్, బనానాస్, మ్యాంగోస్ కూడా ఉన్నాయి. నేను చెప్పిన కదా ముందు వీడియోలో చెప్పినట్టు ఇక్కడ మ్యాంగోస్ 365 days అవైలబుల్ ఉంటాయి అనమాట. అండ్ అవి మన ఇండియాలో ఉన్నంత స్వీట్ డిష్ ఉండవు, కానీ లైక్ తినొచ్చు. లైక్ మన తోటపల్లి ఉంటాయి చూడండి, అలా ఉంటాయి. సో అడుగుదాము, మ్యాంగోస్ తక్కువ ఉంటాయి ఇంతే. ఇక్కడ కందగడ్డలు కూడా అమ్ముతున్నారు. కందగడ్డలు, చామగడ్డలు, దానికి ఏమంటారప్ప, స్వీట్ పొటాటో ఏమంటారు? కందగడ్డ స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో అని తెలుగులో ఏమంటారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
ఇది సిటీ సెంటర్ లో ఉన్న మాల్ అనమాట. మనం లోపలికి వెళ్ళబోతున్నాము. సో ఇవాళ ప్లాన్ ఏంటి అంటే ఇక్కడ దగ్గరలో సీ లైఫ్ ఉంది, ఒక 15 minutes నడిస్తే. సో ఫస్ట్ మాల్ లోకి వెళ్ళి, ఎందుకంటే మనకు కొంచెం టైం ఉంది కాబట్టి మాల్ లోకి వెళ్ళి మాల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఐ నో ఇట్ విల్ బి ప్రిటీ సిమిలర్ టు న్యూ కాసిల్, బట్ స్టిల్ ఒకసారి వెళ్ళి మనం మాల్ లో చూసాక దెన్ విల్ గో టు సీ లైఫ్ అక్వేరియం, దాని తర్వాత రూమ్ కి వెళ్ళాలి. సో లెట్స్ గో. ఓపెన్ అట. ఇప్పుడు 9:40 అవుతుంది. సో అలా తిరుగుదామని చెప్తే ఇక్కడ ఒక బుల్ ఉంది అనమాట. సో యాక్చువల్లీ మనం బర్మింగహామ్ అట్రాక్షన్స్ అని సర్చ్ చేస్తే కనుక ఈ బుల్ కూడా కనిపిస్తుంది. సో అది కనిపించేసరికి రికార్డ్ చేస్తాను. మంచి బ్రైట్ సన్నీ డే ఉంది. వెదర్ మాత్రం సన్నీ, వర్షం పడుతుంది అని చూపించింది కానీ బ్రైట్ సన్నీగా ఉంది ఇవాళ. సో ఇక్కడ బర్మింగహామ్ లో ఫ్రీగా విజిట్ చేయడానికి ఎక్కువ ప్లేసెస్ లేవు. చాలా వరకు మీరు ఏ సిటీకి వెళ్ళినా ఆర్ట్ గ్యాలరీస్ ఇలాంటివన్నీ, మ్యూజియంస్ ఇలాంటివన్నీ ఫ్రీ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం అన్నిటికీ పౌండ్స్, లైక్ 11 pounds ఒకదానికి, 10 pounds ఒకదానికి అట్లా ఉందన్నమాట. అండ్ మీ ప్లేసెస్ టు విజిట్ అని కొట్టారనుకోండి ఫర్ ఫ్రీ. ఇప్పుడే చూపించిన కదా ఆ బుల్, ఈ ఓడియన్, ఇలాంటివి మాత్రమే ఫ్రీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక ట్రాంప్ ఉంది. ట్రాంప్ కూడా అంటే వెళ్తుంది అనమాట, కనిపించట్లేదు. కనిపిస్తే నేను వీడియో తీసి చూపిస్తాను మీకు. ఇది ఒక మెకానికల్ బుల్ అంటాం. ఇది ఒక షాపింగ్ మాల్ లో ఉంది యాక్చువల్లీ. పట్టుకుంటాను నేను. దాని పేరు ఓజీ. ఓజీ ద బుల్ ఇదే. అండ్ ఇది షాపింగ్ మాల్ లో ఇది మాల్ అనమాట. సో ఇక్కడ ఉంది. ఇది ఎలా ఉంది తెలుసా, సై సినిమాలో ఉంటుంది చూడు, ఆ సై సినిమాలో భిక్షు యాదవ్ బుల్. ఇది ఇండియాలో ఉన్నది అనుకో, దీని పేరు భిక్షు యాదవ్ బుల్ అని ఉంటది. ఇదంతా మాల్స్ అనమాట యాక్చువల్లీ. అండ్ ఇక్కడ కింద రైల్వే స్టేషన్ ఉంది, అక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. ఇదంతా రైల్వే స్టేషన్. పైన మాల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఓజీ ఉంది. నాకు ఓజీ నచ్చింది. దాని మూర్తి చూడండి ఎట్లుంది అసలు. లిటరల్లీ భిక్షు యాదవే గుర్తొస్తున్నాడు. ఇదిగోండి మా గ్యాంగ్. అంకిత, ఏది అంకిత? There she is. జగదీష్ బ్రో. ఓజీ కదులుతున్నాయి చూడండి. దాని కళ్ళు చూడండి ఎట్లున్నాయి. ఐ గెస్ బట్ సారీ, దాని కళ్ళు కూడా రొటేట్ అవుతుంది. దాని తల కూడా యాక్చువల్లీ రొటేట్ అవుతుంది. ఇంతసేపు ఊగింది, ఇప్పుడు ఊగట్లేదు. ఏ కదులు, ఇంతసేపు కదిలింది, ఇప్పుడు కదలట్లేదు అసలు. అండ్ దాని కళ్ళు చూడండి పింకిష్ ఉన్నాయి. అది కూడా కదులుతుంది. అది చెప్తుంది మనందరినీ. చాలా బాగుంది ఇట్లా చూస్తే. ఇక్కడ ఇదంతా షాపింగ్ మాల్ అనమాట. సో మనం కింద నుంచి చూసినాం కదా, ఇది జీడీ అనమాట. 3rd November వరకు. సో ఇది అనమాట. నా ఫ్రెండ్స్ దాని లోపలికి పంపించి మనం బయట చేసిన తిరిగిందన్నమాట. దాని తోపుతో సహా అంత ఉంటుంది దాని బాడీ. ఆ ఓన్లీ తోపెట్టదు తెలుసా, రాజమౌళి సినిమాలో వెపన్స్ వాడతారు కూడా అట్లున్నాయి రిచువల్ గా. అండ్ యూకేలోనే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్స్ అంట. దీని పేరు బర్మింగహామ్ సిటీ సెంటర్ అనే ఉంది అంతే. ఐ మీన్ యాక్చువల్ పేరు తెలియదు నాకు, బయట అది కనిపించింది. యూకేలో దొరికే ప్రతి ఒక్క బ్రాండ్ ఈ షాప్ లో దొరుకుతాయి. ప్రతి ఒక్క మాల్ యూకేలో దొరికే ప్రతి ఒక్క బ్రాండ్ బట్టలు కానీ ఇంకా ఏమైనా సరే ఇక్కడ దొరుకుతాయంట మనకి. టాక్సీస్ కూడా చూడండి ఎట్లున్నాయి. అది టాక్సీ అనమాట. అండ్ ఈ మాల్ 5 blocks ఉన్నాయంట. మేము యాక్చువల్లీ ఇలా వెళ్ళాము, ఇలా వెళ్ళి ఇలా వచ్చాము. అండ్ ఇదంతా కూడా అదే బిల్డింగ్, అదే షాపింగ్ మాల్ అనమాట. యాక్చువల్లీ 5 blocks ఉన్నాయి దీనికి.
చిన్న వాటర్ ఫాల్ ఉందన్నమాట. అండ్ వీ హావ్ గాట్ సమ్ కాఫీస్. సేవరీ 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 ఇవన్నీ ఒకటేనా అమ్మా? ఎక్స్ప్రెస్ అని రాసింది. ఈయనకి కాఫీ స్ట్రాంగ్ లేదంట గ్రెక్స్ లో నుంచి, అందుకని ఇక్కడ బ్లాంక్ స్ట్రీట్ కాఫీ అని ఉంది, అక్కడ నుంచి తెచ్చుకున్నాం. అండ్ విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హాట్ అంట, లైక్ హిమ్. ఈ వ్లాగ్ ఇంతే. ఇంకా ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసామని తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే ఈ వ్లాగ్ చాలా అంటే చాలా లాంగ్ అయిపోతుంది. సో మీన్ వైల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మచ్ లవ్.